ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ప్రయాణ మాధ్యమాలు ఉంటాయి. ఆయా ప్రాంతాలను బట్టి వారి అవసరాలను బట్టి రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అలాంటి కొన్ని వింత మాధ్యమాలతో ప్రజలు తమ అవసరాలను ఎలా తీర్చుకుంటారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసా, కొలంబియాలో కొండ ప్రాంతంలోని పట్టణంలోని స్కూల్ పిల్లలు పక్కనే ఉన్న మరొక కొండపైని పట్టణంలోని స్కూలుకు ప్రయాణించడానికి జిప్ లైన్ ఉపయోగిస్తున్నారు. కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాల్లో రవాణా కష్టంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో నివసించేవారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సి ఉంటుంది. వారికి రోడ్లు, రైలు మార్గం లేకపోవడంతో తక్కువ దూరం వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతోంది. అయితే ఇలా కొండ ప్రాంతాల్లో ఉండేవారు తమ ప్రయాణాల కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొలంబియాలోని 2 చిన్న పట్టణాల మధ్య ప్రయాణించేందుకు అక్కడ నివసించే ప్రజలు జిప్లైన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల 2 నుంచి 3 గంటల ప్రయాణం కేవలం 30 సెకండ్లకు తగ్గింది. అయితే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలాంటి వినూత్న రవాణా విధానాన్ని మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించుకోవడం అద్భుతమని చెప్తున్నారు విశ్లేషకులు. ఇది మిగతా ప్రాంతాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ప్రముఖ బిజినెస్ మ్యాన్ హర్షి గోయంకా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తాజాగా ఎక్స్ లో పంచుకోవడంతో జిప్ లైన్ గురించి చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న కొండను చేరాలంటే కొన్ని మైళ్ల దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ వారికి గంటల సమయం పడుతోంది. ఆకాశాన్నంటే ఎత్తైన కొండల మధ్య అడవుల్లోంచి సాగే ప్రయాణం మామూలుగా ఉండదు. అందుకే అక్కడి ప్రజలు గత 50 ఏళ్లుగా జిప్ లైన్ అనే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. జిప్ లైన్ అంటే ఒక పొడవాటి 2 కొండలను కలిపే తీగపై ప్రయాణం అనుకోవచ్చు. ఆ తీగపై ఏర్పాటు చేసిన చక్రంతో జుర్రున జారుతూ చేసే ప్రయాణం ఒక రకంగా సాహసం అనే చెప్పుకోవచ్చు. బలమైన ఇనుప తీగలను 2 వైపులా ఏర్పాటు చేయడం ద్వారా జిప్ లైన్ ప్రయాణం చేస్తారు. ఒకటి ఒకవైపు జారుతుంటే మరొక వైపు జారేలా తీగలను బిగించుకున్నారు. ఈ ఐడియాతో గంటల ప్రయాణం కేవలం సెకండ్లతో పూర్తవుతోంది. ఒకటి పోవడానికి మరొకటి తిరుగు ప్రయాణం కోసం ఉపయోగిస్తున్నారు. జిప్ లైన్ ఒకవైపు నుండి మరొక వైపుకు గాలిలో వేలాడుతూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పిల్లలు ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కాస్త ధైర్యం చేయక తప్పదు. మరి చిన్న పిల్లలు ఈ సాహసం చేయలేకపోతే వారిని నడుముకు కట్టుకొని పెద్దలే దాటిస్తూ ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా తమ అవసరాల కోసం ఈ జిప్ లైన్ ను ఉపయోగించుకుంటున్నారు. సుమారు 754 అడుగుల ఎత్తు నుంచి పక్కనున్న మరో కొండ వైపుకు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నారు. మనం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో చూసిన జిప్ లైన్ వ్యవస్థ కూడా అలాంటిదే. ఒకవైపు ఎత్తుగా మరొక వైపు ఏటవాలుగా ఉండేలా వాటి నిర్మాణం ఉంటుంది. తీగపై గ్రావిటీతో జారిపోయేలా ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. పైగా ఈ ప్రయాణం సరదాగా కూడా ఉంటుంది. కొలంబియాలోని గ్రామంలో జిప్ లైన్ ను గ్రామస్తులే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది పూర్తిగా నాన్ గవర్నమెంట్ ఏర్పాటు మాత్రమే. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి విసిగిపోయి వారంతట వారే ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే కనిపించే కొండపై ఉన్న గ్రామాన్ని చేరాలంటే దట్టమైన అడవిలో కనీసం 2 గంటల పాటు నడవాల్సి ఉంటుంది. అదే జిప్ లైన్ పై అనుకోండి, జారుకుంటూ వెళ్తే కొన్ని సెకండ్లలోనే గమ్యం చేరుకుంటారు. అయితే దీని నిర్వహణ బాధ్యత మొత్తం గ్రామ ప్రజలే చూస్తుంటారు. వేగం తగ్గించేందుకు వి ఆకారంలో ఒక కర్రను ఏర్పాటు చేసుకున్నారు. దానిని లాగి పట్టుకోవడం ద్వారా అవతలి వైపు వేగాన్ని తగ్గించుకోవచ్చు. కొండ ప్రాంత ప్రజలు జిప్ లైన్ ద్వారా ప్రయాణం చేయడం అన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాలలో జరుగుతోంది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగపడుతోంది. ఈ పద్ధతిని పర్యాటకం కోసం కూడా ఉపయోగించబడుతోంది. దుర్గమ ప్రదేశాలలో ప్రభుత్వం సాయం చేయలేని చోట్ల స్థానికుల రవాణాకు కూడా ఉపయోగపడుతోంది. కొలంబియాలో జిప్ లైన్ వ్యవస్థలు గత 50 ఏళ్లుగా స్థానికుల రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరిచింది. అటువంటి జిప్ లైన్ వ్యవస్థలు అలాస్కా, కోస్టారికా వంటి ఇతర ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేశారు. కానీ అవి కేవలం పర్యాటకం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ జిప్ లైన్ వ్యవస్థ కేవలం వినోదం కోసం మాత్రమే కాదని వరల్డ్ బ్యాంక్ బ్లాక్ తెలిపింది. కొలంబియాలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, మరీ ముఖ్యంగా బొగాటా వంటి నగరాల్లో అవసరమైన సేవలకు, ఆర్థిక అవసరాలకు ఇది ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అలాస్కా, కోస్టారికా వంటి ఇతర ప్రదేశాల్లో పర్యాటకం కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి జిప్ లైన్ వ్యవస్థలతో పోలిస్తే కొలంబియాలో ఏర్పాటు చేసిన ఈ జిప్ లైన్ వ్యవస్థ గ్రామాల మధ్య కష్టతరమైన సామాజిక అవసరాన్ని తీరుస్తుందని వెల్లడించారు. ఇది స్థానిక ప్రజలకు సమయంతో పాటు శ్రమను కూడా ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. దీనికోసం కేవలం గ్రావిటీని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఏ ఇంధనాన్ని మండించాల్సిన అవసరం ఉండదు. ఈ పరంగా చూస్తే పర్యావరణం కూడా మెరుగవుతోంది.
భవిష్యత్తులో ఈ జిప్లైన్ వ్యవస్థ ఇతర అవసరమైన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ప్రపంచ బ్యాంక్ బ్లాక్ సూచించింది. అటు దక్షిణ చైనాలోని గాంగ్జో ప్రాంతంలోనూ జిప్లైన్ వ్యవస్థ ఉంది. ఇది చాలా పొడవైనదిగా చెబుతున్నారు. 1500 మీటర్ల పొడవు ఉండే ఈ లైన్ ద్వారా కేవలం 2 నిమిషాల్లోనే ఇటు నుంచి అటువైపు చేరుకోవచ్చు. మొత్తం 6 జిప్ లైన్లను ఏర్పాటు చేసి పర్యాటకం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా లాభసాటిగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంధనం ఖర్చు లేకుండానే కేవలం గ్రావిటీతోనే వేగంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. సరదా కోసమే అయినా వాటిని ఉపయోగించుకుంటున్నారు. తెగ ఆనందపడిపోతున్నారు చైనాలోని పర్యాటకులు. ఇక పచ్చని ప్రకృతిని పైనుంచి ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం ఆహ్లాదాన్ని కలుగజేస్తుందనడంలో సందేహం లేదు. మన పొరుగు దేశం శ్రీలంకలో నిండుగా పచ్చదనంతో పాటు ఆకాశాన్నంటే కొండలుంటాయి. దాంతో అక్కడ తేయాకు పండించే ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. శ్రీలంక లాంటి నిరుపేద దేశంలో కొండ ప్రాంతాలలో రహదారులు అంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అక్కడి ప్రస్తుతం ప్రభుత్వాల అసమర్థత కారణంగా దేశం దివాలా తీసిన దశలో ఉంది. దాంతో అక్కడి హెత్తికండ ప్రాంతంలోని రబ్బరు, తేయాకు, అరటి, కొబ్బరికాయలు, కూరగాయలు, పండ్లు పండించే రైతులు విలేజ్ సొసైటీలుగా ఏర్పడి ఒక వినూత్న ఆలోచన చేశారు. దానికి తగ్గట్లుగా అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా ఇంజనీరింగ్ కు సంబంధించిన దిశానిర్దేశనం చేశారు. కొండల్ని కలుపుతూ జిప్ లైన్ వేసుకున్నారు. అయితే ఇది డీజిల్ మోటార్ సాయంతో నడుస్తోంది. తీగను లాగడం ద్వారా వస్తువులు ఒక చోట నుంచి మరొక చోటుకు కదులుతాయి. అంతా కలిసి సమిష్టిగా కృషి చేయడంతో పాటు తలో చేయి వేయడంతో సెమీ మెకనైజ్డ్ జిప్ లైన్ ఏర్పాటు సాధ్యమైంది. వీటికి సాయంగా చారిటీ సంస్థలు కూడా తోడవడంతో పూర్తి భద్రతతో కూడిన ఏర్పాట్లు జరిగాయి. దీంతో కొండల్లో ఉత్పత్తి అయ్యే రబ్బరు పాల సేకరణ, తేయాకు కట్టలు ఇప్పుడు గమ్యం చేరుకోవడం సులభంగా మారింది. ఎంతో తేలికగా వారి ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ సెంటర్లకు చేరుస్తున్నారు. కొన్ని సెకండ్లలోనే వీటిని గమ్యానికి చేర్చడంతో ఇన్నాళ్ళ సమస్య దూరమైంది. లేదంటే తేయాకు బుట్టలను కొండలు గుట్టలు దాటించడం చాలా కష్టంగా ఉండేది. హెత్తికండలు ఏర్పాటు చేసినటువంటి జిప్ లైన్ తర్వాత మరిన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ఏర్పాట్లతో పల్లెల్లోని కొండల్లో ఉత్పత్తి అయ్యే పంటలను పట్టణాలు, నగరాలకు తరలించడం సులభతరంగా మారింది. దీనిని సంక్షోభాల నుంచి సంక్షేమం అంటారు. అది వారి అవసరాల్లోంచి పుడుతోంది. కొలంబియాలో అయితేనేమి, శ్రీలంకలో అయితేనేమి వారి అవసరం నుంచే ఈ సౌకర్యాలు పుట్టుకొస్తాయి. వీరి ఈ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చేవిగా ఉంటున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ వ్యవస్థలకు మంచి ప్రచారం కూడా లభిస్తోంది. అవసరమైన చోట గ్రామ సొసైటీలకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు సిద్ధంగా ఉంటున్నాయి. అయితే జిప్ లైన్ వ్యవస్థ నుంచి కేబుల్ కార్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. దీనిలో ప్రయాణికుల రక్షణకు పూర్తి గ్యారంటీ కూడా ఉంటుంది. పూర్తిగా కవర్ చేయబడిన కార్లు యంత్రాల సాయంతో కేబుల్ పై ప్రయాణిస్తుంటాయి. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. దుర్గమ ప్రాంతాలలో ప్రయాణం చాలా హాయిగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కేబుల్ కార్ల ఏర్పాట్లు చేశారు.